పవిత్రమైన మీ సన్నిధిలో నీ బిడ్డలమైన మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ స్వరమును మాకు వినిపించమని, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దర్శించి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగినట్లుగా కృప చూపించి ఈ దినం మాతో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలైన మనమందరం చేరి పరలోకపు తండ్రిని స్తుతించి ఆరాధించుటకు ఆ పరమ తండ్రి మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభునామానికి మహిమ చెల్లిస్తున్నాను. గత కొన్ని వారముల నుండి మనం హెబ్రీలకు రాసిన పత్రిక నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గత వారం 1వ వచనం నుండి 8 వచనాలు మనం ధ్యానించుకున్నాం. ఈ దినం 9వ వచనం నుండి దేవుని మాటలు ధ్యానించుకుందాం. అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియు నైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవల్లని అపేక్షించుచున్నాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రతి విశ్వాసి కేవలం దేవుని నమ్ముకొని ఆదివారం మాత్రమే దేవుని మందిరానికి వచ్చి వెళ్ళడం కాదు, కానీ దేవుని యందు పరిపూర్ణులం కావాలని దేవుని చిత్తం. సంపూర్ణులముగా పరిపూర్ణులముగా అయి ప్రభునందు ఆత్మయందు బలవంతులమై మనం ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు భూమి మీద తన కార్యాన్ని ఘనంగా జరిగిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకున్న తర్వాత మరి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, కానీ ఎన్నడూ కూడా వెనుదిరిగి చూడొద్దు. హల్లెలూయా. మనం దినదినము దేవుని యందు సంపూర్ణులమైపోవాలి. సంపూర్ణులం అనగా సగం కాదు, పరిపూర్ణము. సంపూర్ణం అనగా పూర్తిగా నువ్వు దేవునికి బలమైనటువంటి విశ్వాసిగా, దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేటువంటి సాక్షిగా, సంపూర్ణులంగా మార్చబడుటయే దేవుని చిత్తం. ఎందుకంటే ఈ అంత్యదినాల్లో దుష్టుడైన అపవాది ఏర్పరచబడిన వారిని సహితం దేవుని కృప నుండి దూరపరుస్తున్నాడు. చాలామంది పడిపోయి దేవుని సంఘానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసి పడిపోయి దేవుని సన్నిధి దూరస్తులై నశించిపోతున్నారు. మనం దేవుడిచ్చే రక్షణ పొందుకొని సంపూర్ణమైన భక్తి కలిగి పరిపూర్ణముగా రక్షణలో స్థిరంగా
జీవించుటయే దేవుని చిత్తం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు కృపచేత రక్షించాడు. మనం దేవుని నమ్ముకొని మధ్యలోనే దేవుని విడిచిపెట్టి నరకపాత్రులమై నశించిపోవడానికి కాదు, మనం సంపూర్ణులమై దేవుని కృపలో స్థిరపడి ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం ఉండుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. దాని కొరకు మనం సంపూర్ణులము కావాలి. విశ్వాస జీవితంలో సంపూర్ణులమై ఉంటేనే దేవుణ్ణి మనం సంతోష పెట్టగలం, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలం. అందుకే వాక్యములు అంటున్నాడు 11వ వచనంలో, మీరు మందులు కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు మందులు కాక అంటే కొందరు అనుకుంటున్నారు, మందులు కాక అంటే మనం మందులు వాడనవసరం లేదు అని అనుకుంటారు. హల్లెలూయా. మందులు అంటే మందగించిపోవడం. మందులు అంటే ఏందన్నట్టు, మీరు మందులు కాక అంటే హృదయం మందగించిపోయింది, హృదయం బండబారిపోయింది, దేవుని కొరకు జీవించే మనస్సు లేదు. సైతానుడు మింగేశాడు. సైతానుడు ఏం చేసిండట, దేవుని కొరకు జీవించే మనసు లేకుండా లోకం మీద, పాపం మీద ప్రాణం గుంజుతుంది. అమ్మా, లోకం మీద, పాపం మీద ఆశ కలుగుతుంది. సైతానుడు మోసగిస్తున్నాడు, అపవాది దొంగిలిస్తున్నాడు. వాక్యంలో రాయబడి ఉంది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, దేవుని సంబంధి కాదు. ఇక్కడ కూర్చున్న నీలో పాపం ఉన్నదంటే నువ్వు దేవుని సంబంధివి కాదు. నువ్వు ఎన్నేళ్ల నుంచి యేసుప్రభుని నమ్ముకొని ఉన్నా, నువ్వు బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, రక్షణ పొందొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే చాలా మందికి బాగా ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే తేలుగుట్టిన వాళ్ళకు కూడా బాగా ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది ఒకవేళ నీ ద్వారా రక్షణ కూడా పొంది ఉండొచ్చు, నీ ప్రార్థన ద్వారా కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు. కానీ నీలో పాపం ఉంటే నువ్వు దేవుని సంబంధివి కాదు, నువ్వు దేవుని సంబంధివి కాదు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. సైతాన్ అయితే ఎల్లప్పుడూ మనుషులను పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు, పడగొట్టాలని, పడిపోయేటట్లుగా చేయాలని. బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితంలో ప్రార్థన, ఉపవాసం లేకపోతే నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. నువ్వు ఎన్నేళ్ల నుంచి ప్రభు నమ్ముకున్నా, నువ్వు పుట్టుకతోని ప్రభు నమ్ముకున్నా, నీ మోకాలు దేవుని పాదముల చెంత మోకరించి దేవునికి ప్రార్థన చేయకపోతే, ప్రతి వారం ఉపవాసం ఉండి కనిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేయకపోతే సైతానుడు నిన్ను పాపములో పడవేసే అవకాశం తప్పకుండా ఉన్నది. నువ్వు పాపం చేశావంటే నువ్వు దేవుని సంబంధివి కాదు అని అర్థం. కాబట్టి పాపము చేసేవారు అపవాది సంబంధులు కనుక దేవుని బిడ్డలు పాపం చేయకుండా దేవుని యందు విశ్వాసమందు పరిపూర్ణులగుటయే, సంపూర్ణులగుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు. హల్లెలూయా. అమ్మా, ఎప్పటి వరకు చెప్పండి, ఎప్పటి వరకు? తుదమట్టుకు. విశ్వాస పోరాటం అనేది ఒక్కరోజు ఓడిచిపోయేది కాదు, ఒక్కరోజు గతించిపోయేది కాదు. విశ్వాస జీవితం అనేది నీవు మరణం వరకు కొనసాగించేది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి చోటిస్తే వాడు నీ రక్షణను, నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ పవిత్రమైన జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని చెడగొట్టి పాడు చేసి దేవుని సన్నిధిలో నిన్ను లేకుండా ఆటంకపరచాలని ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దుష్టుడైన అపవాది మొదటి నుండి దేవునికి దూరమై దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి శాపగ్రస్తుడైపోయాడు సైతానుడు, అపవాది. అదే శాపం ఆయన నమ్మిన బిడ్డలు కూడా పొందుకోవాలని సైతానుడు ఎప్పటికీ ఎదురు చూస్తాడట. అదే శాపం భూమి మీద ఉన్న మనుషులు కూడా అనుభవించాలని, మనుషులందరినీ తన యొక్క దయ్యపు తలపుల ద్వారా మోసగించి పడగొట్టాలని చూస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డలమైనటువంటి మనం మందగించిపోకుండా తుదమట్టుకు చివరి వరకు నమ్మకంగా ప్రభు కొరకు జీవించుటే దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, నా మాట నువ్వు నమ్మవా? నా మాట నువ్వు నమ్మకపోతే నిజం అమ్మతోడు, మా నాయనతోడు, లేకపోతే మా అమ్మతోడు, లేదా దేవునితోడు అని ఒట్లు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దేవుడు ఆయన వేరే వాళ్ళ తోడు, వేరే వాళ్ళతోని అని ప్రమాణం చేయడానికి ఆయనకు మించి వేరే వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. కాబట్టి ఆయన నా తోడు అని ప్రమాణం చేసే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు మించిన వాడు ఎవరు లేరు. కాబట్టి ఆయన మాట ఇచ్చిండంటే అది నెరవేరుతుంది. ఆయన మాట ఇచ్చిండంటే అది జరుగుతుంది. ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి, ఆయన మాట చొప్పున నిలబడేవాడు కాబట్టి, ఒక్క మాట ఇచ్చిండంటే ఆ మాట ప్రకారం నెరవేరుస్తాడు. కాబట్టి అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చి తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, హల్లెలూయా, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కంటే మించినవాడు ఇంకెవరు లేరట. ప్రభువు కంటే గొప్పవాడు ఇంకెవరు కూడా లేరు. కాబట్టి ఆయన ఆశీర్వదిస్తే అది నెరవేరుతుంది. ఆయన మాట ఇస్తే ఆ మాట నెరవేరుతుంది. ఆయన శపిస్తే ఆ శాపం తగులుతుంది. కాబట్టి దేవుని నుండి మనం అబ్రహాం వలె ఆశీర్వాదాలు పొందుకోవాలి, కానీ శాపం పొందుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానమును పొందెను. హల్లెలూయా. విశ్వాసికి ఏముండాలట? ఓర్పు ఉండాలి. విశ్వాసికి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఓపికతో ప్రార్థన చేయాలి. మనుషుల యొక్క లక్షణం ఏంటంటే అనుకున్న పని వెంటనే కావాలి. మనుషుల లక్షణం ఏంటి? అనుకున్న పని ఎమ్మటెమ్మటే వెంటనే జరగాలని మనం కోరుకుంటాం. కానీ దేవుడు ఆయన కొరకు మనం ఓపికతో ఎదురు చూడాలని ఇష్టపడతాడు. హల్లెలూయా. మన విశ్వాస ప్రమాణాన్ని పరీక్ష చేయడానికి అప్పుడప్పుడు దేవుడు మన ఓపికను పరీక్షిస్తాడట. హల్లెలూయా. అబ్రహాము కూడా శ్రమ అయినా, కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా అన్నీ అనుభవించి ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశములను పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము
నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవల్లని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని తన ప్రేమ చేత, తన సంకల్పము చేత మన ఎడల తన వాగ్దానాన్ని దృఢపరిచిండట. హల్లెలూయా. అందుకే దేవుడు ఏదైనా నీకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. వెనుదిరిగి చూడొద్దు. వెనుదిరిగి చూడకుండా ఉండగలగాలంటే ప్రార్థన, ఉపవాసం నీకు చాలా అవసరం. ప్రార్థన, ఉపవాసం ద్వారా అపవాది యొక్క క్రియలను మనం జయించి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలను విశ్వాసము ద్వారా పొందుకోగలము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా మనుషులు నా తోడు అనకుండా ఎవరైనా గొప్పవారి తోడు, మా అమ్మ తోడు, మా నాయన తోడు అని ప్రమాణాలు చేస్తారు కదా. అయితే దేవుని కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? లేరు. దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు కనుక దేవుని తోడు ప్రమాణం అని చేయమని చెప్పట్లే. కొంతమంది అంటారు, అమ్మో యేసయ్య తోడు, లేకపోతే బైబిల్ తోడు, బైబిల్ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా అంటారు. బైబిల్ మీద ఒట్టు పెట్టి చెప్పమని దేవుడు చెప్పలే. దేవుని మీద ఒట్టు పెట్టి చెప్పమని దేవుడు చెప్పలే. దేవుడు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఎవరికైనా మాట ఇస్తే మాట మీద నిలబడడం నేర్చుకోవాలి. మాట తప్పేవారు దేవుని బిడ్డలుగా ఉండలేరు. మాటిచ్చి తప్పిపోయేవారు దేవునికి మహిమకరంగా జీవించలేరు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో, సమర్పణతో మనం ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడినట్లయితే దేవుడు మన ఎడల దయ చూపిస్తాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం, దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద ఉన్నటువంటి స్థిరమైన నమ్మకం మనకు, మన ఆత్మలకు లంగరు వలె ఉన్నదట. హల్లెలూయా. సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చిందనుకోండి, 4 వైపులా లంగర్లు వేస్తారు. లంగరు అంటే ఓడ ఇటు అటు కదిలి మునిగిపోకుండా నీళ్ళ యొక్క తాకిడికి అటు ఇటు తాకి ఓడ నీళ్ళలో మునిగిపోకుండా ఒక గొలుసు కింద బరువులను కట్టి నీళ్ళలో వదిలేస్తారు. 4 వైపులా వదిలేసినప్పుడు ఆ సముద్రపు అలలకు ఓడ మునిగిపోకుండా స్థిరంగా అట్లా నీళ్ళ మీద ఆగి ఉంటుంది అన్నట్టు. దాన్ని లంగరు అంటారు. అది మునిగిపోకుండా కాపాడుతుంది. అట్లనే దేవుని యందు మన యొక్క విశ్వాసం, మన యొక్క నిరీక్షణ, మన యొక్క స్థిరమైన లక్షణం, దేవుని కొరకు జీవించేటువంటి దేవుడిచ్చిన వాగ్దానాలను పొందుకొనుచు, ఆ వాగ్దానాలు మన హృదయంలో, మన జీవితంలో నెరవేర్చుకొనుచు, స్థిరమైన హృదయముతో మన ఆత్మలకు ఒక లంగరు వలె అది ఉన్నదట. హల్లెలూయా. ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా.
పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలోకి, పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం దైవ సేవకులు మాత్రమే అడుగు పెట్టాలి. విశ్వాసి ఇక్కడ నువ్వు స్టేజ్ మీదకి రావడానికి వీల్లేదు. విశ్వాసి స్టేజ్ మీదకి వస్తే వెంటనే చచ్చిపోయేవాళ్ళు. ఒకవేళ అయ్యగారు కూడా దేవుని నీతి పరిశుద్ధత లేకపోతే, ఆయనలో పాపం ఉంటే ఎంతటోడైనా పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగానే వెంటనే చనిపోయేవాడు. కానీ యేసుక్రీస్తు మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు రక్షణ ఇచ్చట ద్వారా ఈ స్టేజ్ మీదకి వచ్చి ఎవరైనా నిలబడడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెర వెనుక, పరిశుద్ధ స్థలానికి ముందట ఒక తెర వేసి ఉండేది, ఒక పరదా కట్టేవాళ్ళు. ఆ పరదా దాటి ఎవరు తొంగి చూడొద్దు, దాంట్లోకి పోవద్దు. దేవుడు అట్లా కండిషన్ పెట్టిండు. కానీ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వాగ్దానంలో చొప్పున ఆయన తన రక్తం చిందించట ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా, ఆయన కృప ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది కనుక మన ఆత్మలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి విశ్వాసం, ఆయన ఇచ్చినటువంటి ఆయన యొక్క కృప మనం నిత్యం ఆయనలో స్థిరపడి ఉండుట కొరకు ఒక లంగరు వలె మన కొరకు పనిచేసి స్థిరమైన ఆత్మతో ప్రభు కొరకు మహిమకరంగా జీవించుటకు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి పాపికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు అవకాశం ఇచ్చి పరిపూర్ణులుగా ఉండండి అంటాడు, సంపూర్ణులుగా ఉండండి అంటున్నాడు. లోకముతో సహవాసం చేయకండి, పాపముతో సహవాసం చేయకండి, దయ్యాలతో కలిసి తిరగకండి, చెడు వ్యసనాలకు లోను కాకండి, ప్రభు ప్రేమలో స్థిరపడనండి, స్థిరపడి ఉండండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోకి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హల్లెలూయా. యేసుక్రీస్తు మన యొక్క ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు మన యొక్క ప్రధాన యాజకుడు గనక ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన గొప్ప కార్యము జరిగించి ప్రత్యక్ష గుడారములో అనగా దేవుని పరిశుద్ధ స్థలంలో మొదటిగా ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం ఇట్లా ప్రాణం పోగానే దేవాలయపు తెర పైనుండి కిందికి జినిగిందట. హల్లెలూయా. దేవాలయపు తెర ఏమైపోయిందట? పైనుండి కిందికి చినిగిపోయింది. అక్కడ ఒక సూచన చూపించాడు ప్రభు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ దేవాలయంలోనికి ప్రవేశింపవచ్చు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే భాగ్యం ప్రతి పాపికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి, దేవుడు క్షమిస్తాడు కాబట్టి, నువ్వు గనక పాపములో గనక జీవిస్తే అది నీ ఆత్మకు శాపంగా మారి నువ్వు నరకపాత్రుడు అయిపోతావు. దేవుడు ప్రేమ గలవాడు గనక, దేవుడు కృపగలవాడు గనక నువ్వు అంతకంటే అత్యధికమైన సమర్పణతో ప్రేమతో దేవుని యందు సంపూర్ణులై ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి సాక్షులుగా జీవించుటయే దేవుని చిత్తం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిలో నేను సంపూర్ణమైన విశ్వాసిగా ఉండే భాగ్యం దయచేయి. ప్రభువా, నేను అపవాదికి చోటు ఇవ్వకుండా, లోకంలో పాపంలో పడిపోకుండా సంపూర్ణమైన విశ్వాసమందు నిలకడగా ఉండే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేయి. మన మనస్సు, మన ఆత్మ మందగించిపోకుండా, దుష్టుడు అయిన అపవాది మనల్ని మోసం చేయకుండా, పాపం, ఈ లోక మాయ మనల్ని మోసం చేయకుండా
దేవుని కృపలో సంపూర్ణులమై పరిపూర్ణులమై ప్రభుకు మహిమ తెచ్చే సాక్షులముగా జీవించుటే దేవుని చిత్తం. అందుకు ప్రధాన యాజకుడైన యేసు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడే అవసరం లేదు. దేవుడిచ్చే వాగ్దానాలు పొందుకోవడానికి నిరీక్షణతో ఓపికతో నువ్వు ఎదురు చూసిన ఎడల దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నీ ఎడల నెరవేరుతుంది. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం నీ ఎడల నెరవేరి నువ్వు ఆశీర్వదింపబడతావు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిగల దేవ, ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మమ్మను దర్శిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేక మేమందరం సంపూర్ణులమై పరిపూర్ణులమై నీ యందు భయం భక్తిలో నిత్యం అనగా మేము మందగించిపోకుండా తుదమట్టుకు నీ కృపలో స్థిరంగా ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అబ్రహాం కూడా విశ్వసించి నమ్మి నిరీక్షణతో ప్రభువా నీ యందు నమ్మకం పెట్టుకొని నీ మాటకు లోబడ్డాడు కనుక నీ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. మేము కూడా నిన్నే నమ్ముకొని నీ మీదే ఆధారపడి నీవిచ్చే వాగ్దానాలను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఎక్కడ కూడా నీవిచ్చిన నిర్లక్ష్యం, నీవిచ్చినటువంటి నిరీక్షణను, నీవిచ్చిన విశ్వాసాన్ని, నీవిచ్చిన వాగ్దానాలను నిర్లక్ష్యం చేయక ఆ వాగ్దానాలను పట్టుకొని అయా మా ఆత్మలను బలపరుచుకొని పరిపూర్ణులమై సంపూర్ణులమై నీ వాక్యానుసారంగా జీవిస్తూ అయా నీతో పాటు తెరలో ప్రవేశించే భాగ్యాన్ని మేము పొందుకొని రక్షణలో స్థిరపడే భాగ్యం దయచేయండి. ప్రధాన యాజకుడైన యేసు మా కొరకు చేసిన గొప్ప త్యాగము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించే భాగ్యాన్ని ప్రతి పాపికి అనుగ్రహించినందుకు వందనాలు. నీవిచ్చిన అనుగ్రహాన్ని నిర్లక్ష్యం చేయకుండా మేము పరిపూర్ణులమై సంపూర్ణులమై పాపముతో లోకముతో సహవాసం చేయకుండా నీతి గలవారమై పరిశుద్ధులముగా నీతిమంతులుగా ఉండి పరలోక రాజ్య వారసులమయ్యే భాగ్యం మా అందరికీ దయచేసి ఇదిగో ప్రభా యూట్యూబ్లో నీ వాక్యం చూస్తున్న బిడ్డలకు కూడా అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.